వెనిజులాలో అమెరికా జరిపిన మెరుపు దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు ఉదంతం ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ పరిణామం కేవలం ఒక దేశాధినేత మార్పుతో ఆగిపోకుండా అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమాధికారం, భవిష్యత్తులో ఇతర దేశాల మధ్య తలెత్తే ఘర్షణలకు ఒక ప్రమాదకరమైన మార్గదర్శిగా మారుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అధ్యక్షుడు ట్రంప్కు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ సైనిక చర్యను రో ఖన్నా తీవ్రంగా ఖండించారు. ఆయన కేవలం విమర్శలతో ఆగిపోకుండా ప్రపంచం ఆలోచించాల్సిన ఒక క్లిష్టమైన ప్రశ్నను ముందుకు తెచ్చారు. ఒకవేళ రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇదే తరహాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బంధిస్తే అమెరికా సమాధానం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఈ ఒక్క ప్రశ్నతో అమెరికా నైతికతను ఆయన నిలదీశారు. ఒక దేశాధినేతను మరో దేశం బలవంతంగా అపహరించడం లేదా బంధించడం అనేది అంతర్జాతీయంగా వార్ ఆఫ్ అగ్రెషన్ అంటే దురాక్రమణ యుద్ధం కిందకు వస్తుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు. రో ఖన్నా అభిప్రాయం ప్రకారం గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా వంటి దేశాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల ఆయా దేశాలతో పాటు అమెరికా కూడా భారీగా నష్టపోయింది. వేల కోట్ల డాలర్ల ప్రజాధనం యుద్ధాలకు తగలయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని ఆయన వాదించారు. అమెరికా అధ్యక్షులు ఎప్పుడూ రక్షణ వ్యవస్థలోని హార్డ్ లైన్ మిలిటరీ అధికారుల మాటలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రజలు ఈ అనవసర యుద్ధాల బడ్జెట్లపై గడమెత్తాల్సిన సమయం వచ్చిందని రో ఖన్నా పిలుపునిచ్చారు. విచిత్రంగా వెనిజులాపై అమెరికా దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగంగా సమర్థించారు. రష్యా దాడులతో నిత్యం సతమతమవుతోన్న జెలెన్స్కీ నియంత్రణను ఎలా అదుపు చేయాలో అమెరికా ప్రపంచానికి చూపించిందని కొనియాడారు. అమెరికా మదురోను బంధించగలిగితే తదుపరి ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో వారికి తెలుసు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా పుతిన్ను ఉద్దేశించి చేసినవేనని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అవసరమైతే అమెరికా పుతిన్పై కూడా ఇటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందనే సంకేతాన్ని జెలెన్స్కీ పంపించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశం తీసుకునే చర్య మరో దేశాన్ని ప్రభావితం చేయడాన్ని డొమినో ఎఫెక్ట్ అంటారు. అమెరికా ఇప్పుడు మదురోను బంధించడం వల్ల రేపు చైనా, తైవాన్ నాయకులపై లేదా రష్యా, ఇతర యూరోపియన్ దేశ నేతలపై ఇటువంటి దాడులు చేయడానికి ఒక సాకు దొరికినట్లు అవుతుందని మేధావులు హెచ్చరిస్తూ ఉన్నారు. చట్టాలను గౌరవించాల్సిన పెద్ద దేశాలే ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రపంచంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదురో అరెస్ట్ ఉదంతం అమెరికాలోని రాజకీయ పక్షాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. మదురో ఒక నార్కో టెర్రరిస్ట్ అని, ఆయన అరెస్టు వల్ల అమెరికాలోకి డ్రగ్స్ ప్రవాహం తగ్గుతుందని రిపబ్లికన్లు ట్రంప్ చర్యను ఒక చరిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ ఉన్నారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన రో ఖన్నా, కమలా హారిస్ వంటి నేతలు దీన్ని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా చూస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో అమెరికా దౌత్యవేత్తల భద్రతను ప్రమాదంలో పడేస్తుందని వారు వాదిస్తూ ఉన్నారు. వెనిజులాలో జరిగిన ఈ మార్పు లాటిన్ అమెరికా రాజకీయాలను పూర్తిగా మార్చేసినట్లుగా కనిపిస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో నిలదీసేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో సైనిక జోక్యం చేసుకోవడం సరైనదేనా, లేక ఇది అగ్రరాజ్యాల ఆధిపత్య పోరాటమా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందు చర్చనీయాంశంగా మారింది. రో ఖన్నా చెప్పినట్లు ఈ అరాచక పద్ధతి ఇతర దేశాలకు పాకితే ప్రపంచం మరో భారీ యుద్ధాలను చూడాల్సి రావచ్చు.